జీవితం విలువైనది నరులారా రంగని దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేవు నీవు పోయేటప్పుడు ఏదియు పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేవు నీవు పోయేటప్పుడు ఏదియు పట్టుకొని పోవు పోతున్న వారిని నువ్వు చూచుట లేదా పోతున్న వారిని నువ్వు చూచుట లేదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ఏ జీవితం విలువైనది నరులారా రంగని సెలవైనది దేవుని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవరు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు కలకాలం ఉండే స్థిరుడెవరు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రంగని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారా రంగని సెలవైనది దేవుని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రంగని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవుడు రథం వస్తుంది కనుక రథం వచ్చేవరకు ఇంత ప్రార్థన మరి చేయవలసి ఉంటుంది ఆల్రెడీ రథం వచ్చిందట వాక్య భాగంలోనికి వెళ్దాం మనందరూ ప్రశాంతంగా కూర్చుండండి వాక్యాన్ని కొద్దిసేపు మనం విందాం మంచిది మీరందరూ కూడా ప్రశాంతంగా అక్కడక్కడ కూర్చుంటే కొన్ని మాటలు మనం చూసుకుందాం దేవుని గ్రంథంలో నుండి ఎస్త్రెమ గారు ఎంతో మంచి విశ్వాసి ఆమె ఒక శ్రమజీవి అనాలి ఎందుకనగా తన కుటుంబం కొరకు ఎంతో కష్టపడి పనిచేసిన ధన్యురాలు మరొక ప్రార్థనా పరురాలు కూడా అనాలి ఎందుకనగా తన ఇంట్లో ఎప్పుడు ఆసక్తి కలిగి అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని ప్రతిసారి అడుగుతూ ఉండేది మరి ఆ బిడ్డ కన్ను మూసిందంటే మా అందరికి కూడా మెట్పల్లి సంఘస్లో ఒక రకమైన షాక్ అయిపోయింది ఎందుకనగా ఇంత మంచి మనిషి ఎంత త్వరగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయిందా అని చెప్పి మేము ఎంతో విచారించి ఉంటున్నాం మరి నిజంగా దేవుడు ఆమెకి ఇచ్చిన విశ్వాసం చాలా గొప్పది తన కుమారుణ్ణి కోడలను మనమ సంతానము బిడ్డను ఎంతో చక్కగా అందరినీ వారు చూసేది ఇంట్లో ఆమె ఒక దీపం లాగానే ఉండేది దీపమే ఆరిపోయినంత బదిలైపోయిందండి ఇల్లంతా కూడా చీకటి కమ్ముకున్నట్టు అయిపోయింది ఎందుకనగా కొంతమంది
ఇంట్లో ఉంటే వాళ్ళు ఇంటికే దీవెనకరంగా ఉంటారు. వాళ్ళు లేరంటే ఇల్లే చిన్నవవుతుంది, అట్లా అయిపోతుంది. యేసురమ్మ గారు ఎప్పుడు ఇంటికి వచ్చినా అందరినీ కూడా ప్రేమతో పలకరించేది. అయ్యా రండి కూర్చుండండి, మరి టిఫిన్ చేస్తా, టీ పెడతా అని ఆమె హడాబడి పడేది. అలాగనే తన కొడుకు కోడలు మరి మనవ సంతానం అంతా కూడా ఎంతో మంచి విశ్వాసం గలవారు. మరి దేవుడు ఈ కుటుంబం నుండి ఇష్టపడి ఇలాంటి చక్కటి పుష్పాన్ని తన రాజ్యంలో ఎల్లకాలం కూడా ఉండడానికి తీసుకొని ఉంటున్నాడని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా ధన్యతగా భావిస్తున్నాం. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు చూసుకుందాం. యోహాను సువార్తలో 11వ అధ్యాయం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను గ్రామమైన బేతనియాలో లాజరు అను ఒకడు రోగి ఆయన. ఈ లాజర్ ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కచెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగై ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఆ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని నేను. యేసు మార్తను ఆమె సహోదరి లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనం యూదకు తిరిగి వెళదాము తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండ్రి, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగి. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వెళ్ళ నడిచిన ఎడలా లోక వెలుగును చూచును గనక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడలా వాని యందు వెలుగు లేదు గనక వాడు తొట్టుపడునని చెప్పాను. పిల్లల ఈ సమయంలో ఒక చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు ఉన్న కాలంలో ఈ చిన్న కుటుంబం మరియా, మార్త, లాజర్ ముగ్గురు చాలా ప్రేమ గలవాడు. యెరూషలేము పట్టణానికి ప్రభు వెళ్ళినప్పుడల్లా ఆమె దూరంలో ఉంటున్న ఈ చిన్న గ్రామం బేతనికి ప్రభు వచ్చి బస చేసేవారు. ప్రభు కొరకు మంచి వేడివేడి అన్నం వండి పెట్టే ఈ కుటుంబం ప్రభుతో పాటు వచ్చిన 12 మంది శిష్యులకు కూడా వంట ఎలాంటి మామూలు విషయం కాదు. ఎప్పుడు దిగితే అప్పుడు కుటుంబీకులు ఎంతో చక్కగా అక్క, చెల్లెలు, అలాగని తమ్ముడు ముగ్గురు కలిసి పరిచయం చేసేవారు. మరి అలాంటప్పుడు ఆ కుటుంబంలో లాజరు రోగి అయిండు. రోగి అయి ఉన్నాడని చెప్పి ప్రభుకు కబరు పెట్టినా ప్రభు రాలేడు. లాజరు సమాధి కూడా అయిపోయింది. 4 రోజులకు ప్రభు వచ్చాడు. అంటే దేవుని మహిమ కొరకు ఈ రోగం వచ్చింది కనుక దేవుడు ఆయన పట్ల గొప్ప కార్యం చేయాలని ఇష్టపడి 4 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత గబగబా మార్తమ్మ ఖబర్ అందింది ప్రభు వచ్చాడని. మార్తమ్మ, పెద్దక్క వీళ్ళందరికీ లాజరుకు. అయితే గబాలన ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు ఉంటే మా తమ్ముడు చావకపోతుండే, నువ్వు లేనందుకే తమ్ముడు చచ్చిపోయాడని ప్రభు మీద సనుగుడు మొదలుపెట్టింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మార్తా నువ్వు నమ్మినట్లయితే నీ తమ్ముడు తిరిగి లేస్తాడు, ఈ మాట నమ్ముతున్నావా అని అడిగాడు. అయితే ఏమంటుంది, ప్రభు అంత్యకాలంలో అందరు లేచేది ఉంది కదా, అప్పుడే నా తమ్ముడు కూడా లేస్తాడు అని చెప్పి ఆమెనే తన బోధ తాను మొదలుపెట్టింది. అయితే ప్రభు అన్నాడు 25వ వచనంలో, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నవా అని ఆమెను అడిగాను. నిజంగా ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఈ ప్రపంచంలో మరణిస్తూ ఉన్నారో, రోగాల చేత, బాధల చేత, సమస్యలు వచ్చి, గుండెపోటు వచ్చి, రోగం వచ్చి మరణించిన వారందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ సత్యం ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనిషికి ఒకేసారి మరణం, ఆ తర్వాత 2 తోవలు, ఒక తోవ పరలోకం పోతుంది, ఒక నరకానికి పోతుంది. అందుకే పాడుతుంటాం, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా,
తెలుసుకో మానవా. అది యేసు ప్రభు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడని చెప్తా ఉన్నాడు ప్రభు. అయితే చనిపోయిన వారు తిరిగి లేస్తారు అంటున్నాడు. ఈ మాట నమ్ముతున్నావా అని మార్తమని అడిగినప్పుడు మార్తమంటుంది, అవును ప్రభు, అంత్యకాలంలో అందరు కూడా లేవలసి ఉంది అని నేను నమ్ముతున్నాను అంటుంది. అయితే యేసు ప్రభు వారు చెప్పేది ఇప్పుడు నేను లేపుతా అని చెప్పి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆమెకు మాత్రం అర్థం కావడం లేదు. ఆవిడ వెంటనే మరియ కూడా వచ్చేసింది. మరియ పాదాల మీద పడ్డది, ఏడుపు మొదలుపెట్టింది. ప్రభా, నువ్వు ఉంటే మా తమ్ముడు సావకపోతుండే అని అట్లేమీ అనకుండా ఏడుపు దుఃఖంతో పొంగి వచ్చి ఆమె పాదాలు పట్టుకొని గట్టిగా ఏడిచేసింది. అప్పుడు ప్రభు కూడా కన్నీళ్ళు కార్చాడు. ఈ తమ్ముడి చావును చూసి మరి ప్రభు కూడా కన్నీళ్లు విడిచెను అని 35వ వచనంలో ఉంది. అప్పుడు సమాధి దగ్గరికి ప్రభుని తీసుకొని వెళ్ళారు. రాయి దొర్లించమని చెప్పాడు ప్రభు. రాయి పక్కకు దొర్లించబడ్డది. సమాధిలో ఉన్న లాజర్ను పడుకున్నోని లేపినట్టే లేపాడు. లాజరు బయటికి రమ్ము అని గట్టిగా పలకగా లాజర్ లోపల ఉన్న లాజరు 14 మెట్లు ఎక్కి పైకి వచ్చేసాడు. ఆ కాలంలో రాతి గుహ తొలిపించుకునేవారు. ఆ రాతి గుహలో మరి సమాధి క్రియ జరిగించేవారు. చాలా డబ్బున్న వారైతే రాతి లోపలనే సమాధి తొలిపించుకొని దాని మీద పెద్ద బండ బోర్లేసేవారు. మరి వారికి ఉన్న తరాలందరినీ కూడా అందులోనే పెట్టేవారు. అయితే లాజర్ను కూడా అలాంటి గుహలో పెట్టారు. మీదకి వెళ్ళి సమాధి మీద ఒక రాయిని ఉంచారు. ఆ రాతి దొర్లించబడ్డది. అప్పుడు లాజర్ బయటికి రమ్ము అని గట్టిగా కేక వేయగా ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్రేత వస్త్రాలతోనే లాజర్ బయటికి వచ్చాడు. మరి అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ కట్లన్నింటిని కూడా విప్పి మరి లాజర్ని పోనీడే చెప్పాడు. అప్పుడు ఆ ప్రేత వస్త్రాలు కట్లన్నీ కూడా విప్పారు. మరి చావు డప్పు పోయి ఊరిగింపు డప్పుగా మారింది. లాజర్ తిరిగి లేచాడు. మరి లాజర్ను దేవుడు కొంతకాలం కోసం మళ్ళా తిరిగి అక్క చెల్లెళ్లకు అప్పచెప్పి ఉంటున్నాడు. కనుక ఈ లోకంలో మనమందరం కూడా వచ్చిన వారం పుట్టిన వారు గుట్టకి గిట్టక తప్పదు అని రాయబడినట్లు మనమందరం కూడా ఒకనాడు పోవలసిందే. కానీ మరి ఏసుత్రమ్మ ఎటువైంది? ఏసుత్రమ్మ దేవుని నమ్ముకొని విశ్వాసం కలదై మరి ఆమె ముందు నమ్మిందా, గంగారమే ముందు నమ్మిందా మనకు తెలియదు. కానీ ఆమె నమ్ముడు ద్వారా ఇల్లంతటికీ వెలుగు వచ్చింది. ఆమె నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు. భూమి ఆకాశంకు సృష్టికర్త. కొండలు, బండలు, చెట్లు, చేమలు, కోతులు, పులులు అన్నింటినీ కూడా కలుగేసిన గొప్ప దేవుడు మరి ఆమెకు దేవుడుగా మారాడు. తన గుండెలో ఎప్పుడైతే ప్రభుకు స్థానం ఇచ్చిందో కుటుంబం అంతటినీ సరిదిద్దుకున్నది. చాలా ఏళ్ల క్రితం మొదటిసారి వీళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ కాలేజ్ దగ్గర ఉంటున్న చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఉండేవారు. ఆ గుడిసెలోనికి వర్షం అంతా పడతా ఉంటే వంగి లోపలికి వెళ్ళాలి. ఆ గుడిసెలోనికి నన్ను కూడా తీసుకెళ్ళింది. ఒక శాప వరిసింది. చాలా కంగారు పడిపోతా ఉంది. అయ్యో పాస్టర్ గారిని ఎక్కడ కూర్చోబెట్టాలని దిగమక అవుతా ఉంటే అమ్మ ఏం పర్వాలేదు అని చెప్పి ఆ గుడిసెలో మొదటిసారి ప్రార్థన చేశాం. అంచెలంచెలుగా దేవుడు వీరిని దీవించాడు. ఈ చక్కటి భూమిని ఇచ్చాడు. మరి అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సాయం చేశాడు. మరి కొడుకు కూడా దేవుడు సంతానం, ఆ సంతానం కూడా ఇక్కడ పెళ్లి జరగడం మరి ఇవన్నీ కూడా ఈ మీ కళ్ళారా చూడగలిగింది. మనమ సంతానాన్ని మంచిగా పోషించుకోగలిగింది. మరి బిడ్డకు కూడా చక్కటి పెళ్లి జరిగించగలిగింది. అంతేకాకుండా బిడ్డకు పుట్టిన వాళ్ళకు కూడా పరిచర్య చేయగలిగింది. ఆమె ధన్యజీవి. చాలా కష్టపడే రకమండి. ఎంతో కష్టం చేసేది. ఇల్లంతా కూడా చక్కగా సరిదిద్ది మరి ప్రార్థన అప్పుడప్పుడు పెట్టించి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక వారం ప్రార్థన రాకపోతే మనం వెళ్ళవలసిందని చెప్పి గద్దించి బుద్ధి చెప్పి మరి కుటుంబం అంతటిని కూడా ప్రార్థనకు తీసుకొచ్చేది. అసలుంటిది దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయింది కనుక దేవుడు మరి తన రాజ్యంలో ఆయన పిలుచుకున్నందుకు మరి ఎంతో దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అంత్యక్రియల కొరకు వచ్చిన మనం అందరం కూడా మరి మనం ఎటుపోతాం? చనిపోతే మనకు పరలోకం అంటూ ఉందా? మా దేవుని నమ్ముకున్నారా? ప్రభుని స్వంత రక్షకునిగా ప్రభుకు మీ మనసు ఇచ్చారా? ఒకసారి ఆలోచించండి. యేసుత్రం మీద ప్రేమ అభిమానంతో ఇంతమంది చుట్టాల బంధువులు మీరు వచ్చారు. కానీ మీలో ఎంతమంది ఆమె ఉన్న స్థలంలోనికి వెళ్ళగలుగుతారు? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నువ్వు ఇంకా ప్రభుని నమ్ముకోలేవంటే నిత్యనాశనమే ఉంటుంది కదా. నరకంలో ఎల్లప్పుడు కూడా మండుడు ఉన్నది కదా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎల్లకాలం మండుడు. మరి అసంటి మండే స్థలంలోనికి మనం వెళ్ళక బంగారు త్రావలయందు వజ్రాల పునాదులతో కట్టబడిన ఇళ్ళు, ఇవన్న సిమెంట్ రేకులు కనబడుతున్నాయి. కానీ అక్కడ పునాదులే వజ్రాలతో ఉన్నాయి. అసంటి వజ్రాల ఇళ్లకు దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి 2 చేతులు చాపుకొని మనందరినీ కూడా ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. మరి ఆయన స్వరం విని ప్రభువా నేను కూడా నేను నమ్ముకుంటా, మరి ఇప్పటి నుండి నీవే నా దేవుడవు, నా రక్షకుడవు, నా ప్రభుడవు, నీ మార్గంలో నేను నడుస్తా, యేసుప్రభు నడిచినట్టు నేను కూడా నీ మార్గంలో ఉంటా ప్రభువా, నాలోనికి రా అని చెప్తే మరి ప్రభు తప్పకుండా మీ కుటుంబంలోనికి వస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి మీరందరూ కూడా ఆయన మార్గంలో నడవగలుగుతారు. యేసుప్రభు ఉన్న చోట్ల మీరు కూడా ఉండగలుగుతారు. ఒకవేళ కాదు పోదు ఇంతటితో అయిపోతుంది కదా, ఆమె ఎట్లాగో సమాధి చేసేస్తున్నాం, ఆమె దారి ఆమెది, మా దారి మాదంటే మరి ఇప్పుడు వినుచున్న సువార్త, దాని తర్వాత తీర్పు ఉందట. ఆ తీర్పులో ఎవరు కూడా మనల్ని కాపాడలేరు. ఈమె ఇంతమందికి ఎప్పుడు కూడా బోధ చేయలేదు. మీ చుట్టాల బంధువులు అందరినీ పిలిపించుకొని ఎప్పుడు కూడా చెప్పలే, దేవుడు గొప్ప దేవుడు అవ్వా, మీరు నమ్ముకోండి, తాగుడు బిగుడాన్ని మానేయండి, మరి ప్రభు నమ్ముకోండి అని ఎప్పుడు కూడా ఆమె చెప్పలేదు పాపం. కానీ ఈ సందర్భంలో ఆమె శవాన్ని మనం ముందు పెట్టుకొని ఆమె ద్వారా ఈ మాటలు వింటున్నట్టే ఉంది ఈ పరిస్థితి. ఆమె రెండు చేతులు దండం పెట్టి మీకు చెప్తుంది ఏమనగా, అమ్మా నేను నమ్ముకున్న దేవుణ్ణి మీరు కూడా నమ్ముకోండి, నేనుండే రాజ్యంలో మీరు కూడా ఉండగలుగుతారు అని చెప్పగలుగుతుంది. కనుక ఆమె తోబుట్లు కానీ మా నిజామాబాద్ అవతలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అటు దూర దూర ప్రాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మీ అందరు కూడా ఆమె తరఫున నేను చేతులు జోడించి చెప్పే విషయం ఏమిటంటే, యేసు ప్రభుని ఆమె స్వంత రక్షకుడుగా అంగీకరించినట్టు మీరు కూడా ప్రభును స్వంత రక్షకుడుగా అంగీకరిస్తే ఆమె ఉన్న రాజ్యంలో రేపు మనం కూడా ఉండగలుగుతాం. కనుక మన పిల్లలకు మంచిది, భవిష్యత్ మంచిది. ఈ లోకం శాశ్వతం కాదు, కొన్ని రోజుల యాత్ర. ఈ యాత్ర ముగించగానే పిలుపు అందుకొని మనమందరం కూడా ఒకనాడు వెళ్ళిపోతాం. చూడండి, నెల కిందనే మేమందరం కూడా గుంపులుగా వచ్చాము ఇక్కడికి. ప్రార్థన గుడిగా పెట్టుకున్నది ఆమె, చక్కటి వంటలు ఆమె సిద్ధపరిచింది. అంతకుముందు మెట్పల్లి నుండి వచ్చిన సంఘస్థులు వచ్చి వంట చేసేదాకా ఆమె ముట్టకు, పాస్టయ్య మీరే మందిరం పంపుండ్రి వాళ్ళే ఏనంటే మరి మెట్పల్లి నుండి మనోళ్ళు వచ్చి ఇక్కడ వంట చేసేవారు. ఇప్పుడు వంటలు ఎంత చక్కగా నేర్చుకున్నారు ఇంట్లో వాళ్ళందరంటే, మరి దానియేలు భార్య వీళ్ళందరూ కూడా చక్కగా వంటలు చేసి మేము రాకన్నా ముందే ప్రార్థన కొరకు సాపలు బీపలు అన్ని వారి రెడీగా ఉన్నారండి. అంతకుముందు మేము కూర్చుంటుంటే వాళ్ళు వంట చేసాక చూస్తుంటే తర్వాత ప్రార్థన ఇటు నడుతుండే, అక్కడ వంట నడుతుండే. ఈసారి అట్లా జరగలేదు. ఆఖరి ప్రార్థన మరి ఎందుకో ఏమో ఆమెకు తలంపు వచ్చింది. నెల కిందనే ప్రార్థన పెట్టుకున్నది. ప్రార్థన పెట్టుకొని మంచిగా కుటుంబంలో శ్రీమంతం చేసుకున్నది. మనమరాలకు ఎంతో చక్కగా కూడిక జరిగింది. అది కూడా ఆమె కల్లారా తాను చూడగలిగింది. దేవునికి స్తోత్రం. సునీల్ భార్య గర్భవతిగా ఉండగా ఆమె శ్రీమంతం చేయగా మరి చూడగలిగింది. ఇలాంటి పనులన్నీ కూడా ముగించుకొని ఆమె దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయిందండి. మేము ఇప్పుడు ఇన్నటి సంధి ఒకటే తలంపు నా మదిలో పదే పదే మెదులుతూ ఉన్నది. బాత్రూంలో స్నానం చేసినా, పడక మీద పడుకున్నా, అటు ఇటు తిరిగినా ఒకటే నెత్తిలో అయ్యో ఆమె వెళ్ళిపోయింది, ఏటి పిల్ల గతి ఏంటిది, ఆమెకి ఎవరు తానం చేపియాలా, ఆమెకి ఎవరు తినబెట్టాలి, ఈమె గొప్ప పని చేసేది ఎవరు చేపట్టాలి, మరి ఎవరు చేయగలుగుతారు అని ఆమె గురించి పదే పదే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా కళ్ళకి వెళ్ళి కన్నీరు గారింది. అయ్యో ఎంత మంచి ఆమె, ఇసుంటామె చనిపోయి కదా, మరి ఇసుంటామె ఇంక కొంతకాలం బతికితే బాగుంటుండే అని పదే పదే తలంపు నాకు వచ్చింది. మా తల్లి 80 చిల్లర ఏళ్ళు ఉంటుంది, ఇప్పుడు 85 ఏళ్ళు. ఆమెకి మాట చెప్పగానే ఆమెకి మనసున పట్టలే. నేను ఛాయ్ గుండ వేయించిన, మళ్ళీ నాస్తా గుండ వేయించిన మా తల్లికి. ఆమె అంటుంది, అయ్యో ఎస్రవ చనిపోయింది అయ్యా, మొన్ననే ప్రార్థన పెట్టుకునే కదా, ఎంత మంచి ఆమె, అంత త్వరగా వేయిందా అని ఆమె కూడా కంట తడి తీసింది. మరి చూస్తే నిజంగా ఈమె గురించి మంచి సాక్ష్యం అండి. సంఘంలో కూడా చాలా మంచిగా ఆమె సాక్ష్యం చెప్పు. తన మన్మరాళ్ళ కోసం, మన్మని కోసం, అందరి కోసం ప్రార్థన చేయించు, కొడుకు కోసం, కోడల కోసం ప్రార్థన చేయించు. మరి మీరందరూ కూడా రక్షణలోనికి రావాలని మీకు తపన. చుట్టాల బంధువులు ఎవరు నాశనం కావద్దు, వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. అయ్యా మా వాళ్ళ కోసం ప్రార్థన చేయి అంటుండే. మరి ప్రార్థన చేయించు. ఎటువంటి ప్రార్థన పరురాలు చనిపోయిందంటే తీరని లోటండి ఇంటికే కాకుండా సంఘానికి కూడా. మా సంఘంలో ఒక సభ్యురాలుగా ఉండే, ఆమె కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉండే, ఏ కూటం జరిగినా ప్రతి శనివారం అయ్యా ఏటీపీలకు కొంచెం పప్పు వండబోతున్నా, అన్నం వండబోతున్నా అని చెప్పి మరి సద్య అక్కడికి వెళ్ళి తీసుకొచ్చు. ఏటీపీల మీద ఆమెకి ఎంత ప్రాణము. ఆమెను అక్కడికి ప్రార్థన దేకపోయినా ఆమె ప్రాణం అంతా ఈమె మీదే కొట్టుకుంటుండే. తీసుకుపోతాను సరేనమ్మా అని చెప్పి మేము తీసి డబల్ బిబ్బలు ఇస్తే అందులో నింపుకొని వస్తుండే, లేకుండా తానే ఇంటికాడికి వెళ్ళి తెచ్చింది అట్లా తీసుకొని వస్తుండే. దేవుడు మరి అసంటి ధన్యజీవిని తన రాజ్యంలోనికి తీసుకున్నందుకు మరి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. మంచి సాక్ష్యాన్ని ఆమె పొందింది, తన కాలం ముగించుకుంది, దేవుని రాజ్యంలోనికి చేరింది. కనుక ఇట్టి ఆత్మను దేవుడు దీవించును గాక. మనమందరం తల వంచితే ప్రార్థన చేద్దాం. ఆమె ఆత్మశాంతి కొరకు, మరి మీ రక్షణ కోసం కూడా ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నిలబడి ఇంతసేపు విన్నవారు
మీ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం మీ కుటుంబాల కోసం కూడా. అంత్యక్రియలు కూడా మంచి ఘనంగా జరగాలి. మనం వ్రతం వెనుక అందరం కూడా బండ్ల మీద వచ్చేటోళ్ళు బండ్ల మీద, బైక్ల మీద వచ్చేటోళ్ళు, మరి కాలినడకతో వచ్చేవారు అందరూ కూడా సమాధి తోటలో కలుసుకుందాం. మరి నిజంగా వచ్చిన బంధువులు మీరందరూ కూడా తలింత మట్టి, తలింత పువ్వులు వేసి, మరి కొంతమంది క్యాండిల్స్ వెలిగించి ఆమెను ఎంతో ఘనపరచాలని మనవి చేస్తున్నాం. ఎంతసేపు మీరందరూ కూడా నిన్నటి నుండి ఇక్కడనే ఉన్నారు. చాలామంది వర్షానికి తడిచారు, ఎండకి ఎండారు. మరి అయినా దేవుడు తన కృప ద్వారా మీ అందరినీ రప్పించుకున్నాడు గనక ఇప్పుడు మీరు ఆఖరికి చేయవలసిన పని ఏంటంటే, నేను ఏ ప్రార్థన చేస్తున్నో ఆయనగా మీ మనసులో చెప్పుకోండి. ఈ ప్రార్థన మీకు అందరికీ మేలు ఉంటుంది, మీ కుటుంబాలకు దీవెన ఉంటుంది. ప్రార్థన చేద్దాం అనండి. దానికి యేసు ప్రభువా, పాపినైన నన్ను ఒకసారి కనికరించు. నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు. యేసయ్యా, మాలోనికి రండి, కుటుంబాలను ఆశీర్వదించండి, పాపంలను క్షమించండి. నువ్వు మా కొరకు గాయపరచబడ్డావు, రక్తం చిందించావు, ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, మరలా వస్తున్నావు. యేసయ్యా, నువ్వు వచ్చినప్పుడు నేను నీ రాజ్యంలో ఉండాలి. యేస్త్రమ్మ కుటుంబాన్ని దీవించండి. గంగరమ్ను, దానియలు వాళ్ళ ఇంటోళ్ళని దీవించండి. అయ్యా, నీకు ఎంతో స్తోత్రం. నాలోనికి రండి, నన్ను ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఒక చిన్న చరణం పాడుచుండగా మరి దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే గ్రంథములో వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. చూడండి, ఇందులో రాసుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇజ్రాయెలు దేశానికి రాజుగా ఉంటున్న దావీదు తన మరణకాలం అంటే ఆయన వృద్ధుడైపోయిన తర్వాత ఆయన చనిపోక ముందు తన కుమారునితో మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు అంటే ఒక వ్యక్తికి అర్థమైపోతుంది. మన కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ఏమని రాబడిందంటే, నరుని ఆయుషట 70 సంవత్సరాలట, అధిక బలమున్న ఎడల 20 సంవత్సరాలగును అని రాబడింది. అంతేకాకుండా అక్కడ ఏమని రాబడిందంటే, అయినను వారు ప్రయాసముతో ఉంటారట. అంటే నొప్పుల చేత కొన్నిసార్లు ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన తర్వాతనే రకరకాల వ్యాధులు మనుషులను పీడిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో చూసినట్లయితే ఏ రకమైన దాంట్లో చూసినా మందే, నీళ్లు తాగినా నీళ్ళల్లో మందే, అంతేకాకుండా పాలల్లా మందే. రకరకాల కల్తీలను బట్టి మనిషి జీవితంలో కూడా వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాట భూమి మీదకి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఒక దినాన తన జీవితాన్ని ముగించవలసిందే. మనిషి యొక్క ఆయుష్ యాకోబు రాసిన పత్రికలో ఏమని రాబడిందంటే, మనిషి యొక్క ఆయుష్ అట ఆవిరి వంటిదట, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదట. చాలా మనందరికీ తెలిసిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు చూడండి, మనం అన్నం వండినా లేకపోతే కూర వండినా అది ఉడికిందా లేదా అని దాని మూత తీసిన తర్వాత అక్కడ అందులో నుంచి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి ఎంతసేపు కనబడుతుంది అంటే కొంత సమయం మాత్రమే కనబడుతుంది. కనుక దేవుని వాక్యము కూడా యాకోబు రాసిన పత్రికలో మనుషుని యొక్క ఆయుష్ ఎలా ఉంటది అని అంటే 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీ జీవమే పాటిది అంటే జీవం అంటే ప్రాణం.
మీ ప్రాణం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. చాలాసార్లు కొంతమంది యొక్క మరణ వార్త విన్న తర్వాత చాలా ఆశ్చర్యం అయిపోతుంది. అరే నేను ఇప్పుడే మాట్లాడిందే, అరే నేను ఇప్పుడే కలిసిందే, ఇప్పుడే నాతో ఫోన్లో మాట్లాడిందే, లేకపోతే మాట్లాడిందే, ఇంత చెప్పున గిట్లా జరిగిందా అని అనుకుంటాం. ఈమె మన ఎస్తేరమ్మ గురించి మేము విన్నప్పుడు కూడా ఫాస్ట్ నాకు ఫోన్ చేసిండు, యోహాను ఎస్తేరమ్మ నిద్రించిందట, మనం వెళ్దామంటే ఏ ఎస్తేరమ్మనయ్యా, అసలు ఎవరయ్యా అని అంటే మన కాలో పక్క ఉంటుంటుంది కదా, మనం మొన్న 2 రోజుల కింద ప్రార్థన పెట్టి వచ్చినాం కదా, ఆమెనే నిద్రించిందట అని చెప్పిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే ఆమెలో మంచి ప్రేమ కలిగిన స్వభావం కలిగినది. ఎప్పుడు కూడా ఆమె నవ్వుతూ మాట్లాడేది. ఆమె మాటల్లో ఒక తల్లి లాంటి యొక్క ప్రేమ కనబడేది. చాలాసార్లు ఆమె ఎంత మంచిగా మాట్లాడేదంటే ఆమెకి ఇంత మంచి ఆమె ఇంత తొందరగా నిద్రించిందా లేకపోతే చనిపోయిందా అని చాలా హృదయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హృదయంలో బాధనే కలుగుతుంది. కానీ యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచినట్లు దేవుని వాక్యంలో రాబడింది. మరియా మార్తమ్మల యొక్క సహోదరుడైన లాజరు నిద్రించిన తర్వాత యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచినట్లు దేవుని వాక్యంలో రాబడింది. ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిందంటే చుట్టుపక్కల వారికి కానీ లేకపోతే వారి బంధువులకు కానీ వారి కులస్తులకు కానీ వాళ్ళ ఇంటి వారికి కానీ ఆ వార్త వింటే అది దుఃఖకరంగానే ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో ఏమని రాబడిందంటే తెస్సలోనికి రాసిన పత్రికలో ఆ దుఃఖకరంగా ఉన్నప్పుడు మనం ఓదార్చబడాలి దేవుని వాక్యం ద్వారా అని రాబడింది. 4వ అధ్యాయం తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చదువుతున్నాను. 15వ వచనం నుంచి చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజ్జులమై నిలిచిండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని పొరుతోనూ పరలోకమందు నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతి పొందిన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి అని దేవుని వాక్యములు రాబడింది. ఈ మాటల చేతనట ఒకరినొకరు ఆదరించుకోవాలట, ఒకరినొకరు బలపరచుకోవాలట. ఎందుకు ఆదరించుకోవాలంటే మనం నిత్యము ఎక్కడ ఉంటామని దేవుని వాక్యములో రాయబడిందంటే, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. సదాకాలం ఎల్లప్పుడు కూడా ఎవరు ప్రభుతో ఉంటారు అనంటే, ప్రభు నందు ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది వారి విశ్వాసమును కాపాడి క్రమంగా ప్రార్థనకు వెళ్ళి వాళ్ళు వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు సదాకాలము కూడా దేవునితో ఉంటారు. 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు, ఒకటి పరలోకం ఉంది, ఒకటి నరలోకం ఉంది, ఒకటి పాతాళ లోకం ఉంది. మనం ఉంటున్నది నరలోకము. అనగా నరులు అంటే మనుషులుండే లోకములో మనం ఉంటున్నాం. పైననేమో పరలోకం ఉంది, మధ్యలో మనం ఉంటున్న ఈ లోకాన్ని నరలోకం అంటారు. మన కాళ్ళ కింద భూమి కింద ఉండేది ఏంటిదంటే అది మన నరకము అనేది, నరకము పాతాళ లోకం అనేది కిందున్నది. మన మధ్యలో ఉన్న మనము ప్రభువునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం ఉంచిన వారేమో పైకి పరలోక రాజ్యం వెళుతారు. విశ్వాసము ఎవరైతే వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచి సత్యానికి మనసు యొక్క వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచిన వారు కిందున్న ఆ యొక్క పాతాళ లోకానికి వెళ్తారని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. 2 మార్గాలట. ఒకటేమో పరలోకంకి వెళ్ళే మార్గం, ఒకటేమో నరకంకి వెళ్ళే మార్గం. నరకంకి వెళ్ళాలన్నా పరలోక రాజ్యంకి వెళ్ళాలన్నా ఈ నరలోకముకు ఉన్న ఈ మధ్యలోకంలో ఉన్నప్పుడే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకునేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాజు తన కుమారునితో చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకు మరణకాలము సమీపించినప్పుడు అతని కుమారుడైన సొలొమోనుతో చెబుతున్న మాట, బిడ్డ
లోకులందరూ పోవు మార్గములను పోతున్నానంటే అందరూ కూడా లోకులందరూ అంటే ధనవంతులైనా, జ్ఞానవంతులైనా, చిన్న కులస్తులైనా, పెద్ద కులస్తులైనా, బలమున్నోళ్ళైనా, బలము లేనోళ్ళైనా ఎవరైనా ఒక దినమున పోవలసిందే. అందరూ పోవునట్లు ఈ దేశానికి నేను ఆ యొక్క రాజునై ఉన్నప్పటికీ కూడా ఈ దేశానికి నేను రాజునైనప్పటికీ కూడా నేను కూడా అందరూ అయినప్పుడు నేను కూడా నా మరణకాలం సమీపించింది కనుక నేను మరణించబోతున్నాను. కనుక నేను మరణించిన తర్వాత నువ్వు ఎలాగూ జీవించాలో ఆ యొక్క తన కుమారుని బలపరుస్తూ చెప్తున్న మాటలు ఏమంటుందంటే, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవుచున్నాను కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొనుము. ఏంది అయ్యో నా తండ్రి చనిపోయిండు అని నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా నువ్వు ధైర్యం తెచ్చుకో, ధైర్యముగా ఉండు, ధైర్యమును విడవకు. ఈ మాటను బట్టి నేను ఈ కుటుంబస్తులకు చెప్పవలసింది ఏంటంటే, ఎస్తేరమ్మ కుమారుడు కానీ, వాళ్ళ కోడళ్ళు కానీ, వాళ్ళ మనమన్లు కానీ, వాళ్ళ భర్త కానీ వాళ్ళు ఏం చేయవలసిందంటే ధైర్యాన్ని విడవద్దు, రెండవది యేసయ్యని విడవద్దు, మూడవది సంఘాన్ని విడవద్దు, నాలుగవది సహవాసాన్ని విడవద్దు. ఇది చాలా జాగ్రత్తగా నేను అనుకున్నది ఏంటంటే, ఎస్తేరమ్మ మంచిగా వీళ్ళని ప్రార్థనలో నడిపించేట ఆమె నిద్రించిందంటే మరి వీళ్ళు క్రమంగా ప్రార్థనకు ఎట్లా వస్తారో ఏమని దాని విషయంలో భయపడ్డా. మొట్టమొదటిగా ఈమె నిద్రించినందుకు బాధపడ్డా. రెండవదిగా దేనికోసం భయపడ్డంటే, అయ్యో ఈమె ఉన్నప్పుడు క్రమంగా ప్రార్థనకు నడిపించేది, అంతేకాకుండా ఇంటికాడ కూడా ఈమె ప్రార్థన నడిపించేది, ఈమె ఒక వెలుగుగా ఒక దీపముగా ఉండేది, ఈమెని నిద్రించింది అని దాని విషయంలో బాధపడ్డా. గనక మీకు ఈ పక్షంగా నీ కుటుంబస్తులకు చెప్పే విషయం ఏంటంటే, ఆ యొక్క దావీదు ఎలాగైతే తన కుమారుతో చెప్పాడో ఇప్పుడు కూడా దేవుని వాక్యము ఈ కుటుంబస్తులతో మాట్లాడుతుంది. కుటుంబస్తులు జాగ్రత్తగా వినండి. ఏమంటుందంటే, మీరు ధైర్యము తెచ్చుకోనండి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దావీదు యెహోవాను బట్టి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు దేవుని వాక్యములో రాయబడింది. మన ధైర్యం ఎక్కడ దాగి ఉందంటే దేవునిలోనే దాగుంది. కాబట్టి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని దేవుని వాక్యములో రాయబడింది. అంతేకాకుండా గాఢంధకారపు లోయలో సంచరించినను నేను ఏ అపాయంలోకి భయపడను, నీ దుడ్డుకర్ర నీ దండమును నా ఆదరించనని దేవుని వాక్యములో రాయబడింది. మంచిది. నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు అందరి వినికిట్లో దీవించును గాక. అయిపోయింది. మంచిది. ప్రార్థన చేద్దాం. ఇక మోస్టల్ మోయచ్చండి. కొన్ని క్రమాలు గుర్తుంచుకోండి. మరి రథయాత్ర రథంలో పెట్టే వరకు సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో మోసి యవనసులు ముందుకొచ్చి మీరు పెట్టే మోసి రథంలో పెడితే రథంలో కుటుంబీకులు మాత్రమే కూర్చుండండి. అందరు కాదు కూర్చుండేది. మిగతా వారు బైక్ మీద వెళ్ళేటోళ్ళు బైకుల మీద వెళ్ళాలి. మంచి ప్రార్థన చేద్దాం. అందరు కూడా తెల్లవాల్చండి, కళ్ళు మూసుకోండి. అక్కడి కోసం ఒక సుత్తె కూడా ఎంబడి పెట్టుకోండి. సుత్తె, తాడు, ఉప్పు ఏదైనా ఉంటే. మంచి ప్రార్థన. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. అతి మీ యాత్ర కోసం ప్రభా ఈశ్వరుని తీసుకుని వెళ్ళుచుండగా దానంతా మీరు తోడుగా ఉండండి. క్షేమకరంగా ప్రభా నడిపించండి దేవా. బైకుల మీద వెళ్ళేవారు ముందుగానే అక్కడికి వెళ్ళుటకు దేవా, రథం మేము కూడా వచ్చేవారు వచ్చుటకు దేవా, అందరికి కూడా క్షేమకరంగా నడిపించి అక్కడ వారిని అందరినీ కూడా సిద్ధపరచు దేవా. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఉన్నారా? బరాబర్ ఉన్నారు కదా నలుగురు. సూర్యుడుండడు, యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును.
ఇంకొంచెం ముందుకో చూసిన వాళ్ళు చూస్తారు. ముఖం కనుక చూసుకుంటా చూసుకుంటాము. రెప్పపాటున కడబురం రోగగానే మనమందరం మార్పు చెందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమరత్వంను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమరత్వంను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడిన రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణం పుల్లు పాపము, పాపంకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డ ఇంతకాలం మా మధ్యలో ఉండి దేవా, నీ పిలుపుని అందుకొని నీ రాజ్యం చేరింది గనక నీకెంతో స్తుతి చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన కుటుంబ సభ్యులు కానీ, సంఘస్థులు కానీ, అలాగనే తండ్రి ఏస్త్రమ్మ బంధువర్గం కానీ అందరినీ కూడా పేరు పేరు దీవించండి. మట్టిలోనికి అప్పచెప్పుతున్న ఈ శరీరం తిరిగి లేవబోతుందని, అక్షతను ధరించుకొని లేస్తుందని, అమరత్వం ధరించుకొని లేస్తుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక వందనాలు దేవా. గోధుమ గింజ ఎత్తుగా భూమిలో పడి చచ్చి మొలకెత్తి పైకి లేస్తుందో, నీ బిడ్డ కూడా కొత్త శరీరంతో లేస్తుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఇట్టి నిరీక్షణతో ఈ భూమికి ఈ బిడ్డను అప్పచెప్పుతున్నాము దేవా. మట్టిలో నుండి తీయబడిన ఈ శరీరం మన్నే గనక ప్రభువా తిరిగి మట్టికి అప్పచెప్పుతుండగా మహిమకరమైన శరీరంతో లేచి నీ రాజ్యంలో ఎల్లకాలం కూడా ఉంటుందని గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి గంగారాంను ఆదరించండి. చిన్న గంగారాంను జ్ఞాపకం చేసుకో, వాళ్ళ భార్య పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకో దేవా. ఈ కుటుంబం ఒక సభ్యురాలను పోగొట్టుకున్నారు కనుక ఆ లోటును మీరే తీర్చండి. మరి యేసునామ ఆత్మకు శాంతి సమాధానం నిత్య రాజ్యంలో దయచేయండి. కూడి వచ్చిన అందరికి కూడా నీ సమాధానం అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఒక ఇద్దరు లోపలికి దిగండి అమ్మా మెల్లగా. ఆ మూత పెట్టేనమ్మా. చూసిన ఎవరైనా చూసిన పక్కకి జరగండి. చూసిన వాళ్ళు పక్కకి జరగండి. సరే పెట్టేసి నువ్వు దిగుతావు లోపల. ఇంకొకరు నెంబడి चाहिए.
కవర్లు అంటే మీదికి వెళ్ళేద్దామమ్మా మీదికి వెళ్ళి